న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయి నిన్న శనివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 6 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 6 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో సరిపోద శనివారం సినిమా 45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 13 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి చూసుకుంటే 23 కోట్లు ఒక అమెరికా నుంచే వచ్చాయి. అలా టోటల్గా 10 రోజుల్లో సరిపోద శనివారం సినిమా 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 12.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 12.5 కోట్లకి. అంటే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది 10 రోజుల్లో. ఇక ఈరోజు ఆదివారం నుంచి వచ్చేవన్నీ లాభాలే తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి రాయలసీమలో. అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి, కొంచెం కష్టమే. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 12.5 కోట్లకి కొంటే అక్కడ ఉత్తరాంధ్రలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటరు 10 కోట్ల షేర్ వచ్చింది టోటల్గా. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి మిగిలిన ఆంధ్రాలో, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కూడా కొంచెం కష్టమే. ఇక అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని 30 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 10 రోజుల్లో 26 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. తెలుగు రాష్ట్రాల వరకు 4 కోట్లు అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి రెండో వారం ఎండుకల్లా వస్తాయేమో. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 6.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1.5 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 6 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5.5 కోట్ల లాభాలతో అమెరికాలో ఓవర్సీస్లో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 10 రోజుల్లో 44 కోట్ల షేర్ వచ్చింది. అంటే 3 కోట్ల లాభాలతో ఓవరాల్గా సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా కలెక్షన్స్ బాగానే ఉంటాయి. సో నాకు తెలిసి ఒక 85 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుంది. సో ఇంకా మిగతా రన్లో 100 కోట్ల వరకు చేరుతుంది ఈజీగా. ఓవరాల్గా అయితే సినిమా సూపర్ హిట్టే. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిపోయింది, ఓవర్సీస్లో సూపర్ హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఒక్క రాయలసీమ అండ్ ఆంధ్రాలోనే ఇంకా కలెక్షన్స్ రావాలి, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వచ్చు మోస్ట్లీ. కాకపోయినా ఓవరాల్గా అయితే సినిమా సూపర్ హిట్. అది మన 80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన నాని కెరియర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్. అండ్ నానికి ఇది 4వ సినిమా 40 కోట్ల షేర్ రావడం అనేది ఇది ఒక రికార్డు నానికి. ఇక 100 కోట్లు వస్తే రెండవ 100 కోట్ల సినిమా కాబోతుంది. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో సరిపోద శనివారం వచ్చేసి 81 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 44 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 3 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయ్యింది. ఇక లాభాలు పెంచుకుని సూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే, బాయ్.